ఎన్ఎస్యుఐ మహిళా నాయకురాల మీద జరిగినటువంటి అత్యాచారం కేసులో ఏబీవీపీ ఉద్యమించాల్సి వచ్చింది. ఏబీవీపీ ఉద్యమం తర్వాతన అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఎన్ఎస్యుఐ మరొక నాయకుడిని. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. తాజాగా చోటు చేసుకున్నటువంటిది వ్యవహారం వచ్చేటప్పటికి ఫిరోజ్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ స్టూడెంట్ వింగ్ సంబంధించినటువంటి వ్యక్తి, హెడ్ అక్కడ గోల్పొర కాలేజీలో ఎన్ఎస్యుఐ హెడ్. ఇతను ఒక హిందూ ఆడపిల్లని తన ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి అమ్మాయిని యూనియన్ కార్యాలయానికి పిలిపించి అక్కడ అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని అమ్మాయి అక్కడ ఉన్నటువంటి మిగతా స్టూడెంట్స్ చెప్తే ఎవరు పట్టించుకోలేదు. మిగతా ఎన్ఎస్యుఐ లైట్ తీసుకో, అది సరదాగా తీసుకో, ఎంజాయ్ చేయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అమ్మాయికి మాత్రం అందుకు సిద్ధంగా లేదు. చివరికి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకుండా వచ్చారు. ఏబీవీపీ ఉద్యమించింది ఈ విషయం మీద. ఏబీవీపీ దగ్గరికి వెళ్ళింది అమ్మాయి, గ్యాంగ్ రేప్ చేశారని చెప్పేసి. అతను ఒక్కడే కాకుండా గ్యాంగ్ రేప్ చేశారట. ఈ విషయం అమ్మాయి ఏబీవీపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏబీవీపీ వాళ్ళు ఉద్యమం తర్వాత అక్కడ అస్సాంలో హిమంత్ బిశ్వా శర్మ గవర్నమెంట్ కదా ఏబీవీపీ కాబట్టి వెంటనే స్పందించినట్టుంది. అందుకని చెప్పి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసినటువంటి ఉదంతో సంచలనం సృష్టిస్తోంది.